తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఎక్కువ సీట్లు 39 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఉంటే దానివైపే మలుతున్నటువంటి చరిత్ర ప్రతి రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి వాళ్ళ సప్రయోజనాలో లేదంటే ప్రజా ప్రయోజనాల ఏదనేది మనందరికీ తెలిసిందే. సరే, మార్పు చేసినప్పుడు మారిపోయినప్పుడు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఇటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ఇంకొక అతను, ఆ ముగ్గురిపై హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, అనర్హత వేటు వేయాలని చెప్పేసి. ఈ యొక్క పిటిషన్ని పరిశీలించినటువంటి హైకోర్టు తేట తెల్లంగా చెప్పింది, క్లియర్గా చెప్పింది. స్పీకర్ గారు ఇప్పటికే 90 రోజులైంది వాళ్ళు పార్టీ మారిపోయి, మరి వాళ్ళపై స్పీకరు ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి ఇంతవరకు కూడా తీసుకోలేదు, వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పకనే హైకోర్టు అనర్హత మీరు చెప్పలేకపోతే, స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోతే మేము తీసుకోవాల్సి వస్తుందని చెప్పకనే చెప్పినట్టు తీర్పు చెప్పింది హైకోర్టు. ఇప్పుడు మరి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు. మిగతా 7గురి పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద కూడా ఈ ముగ్గురికి కనుక పడితే వాళ్ళు 7గురు కూడా మరి వాళ్ళు టెన్షన్లో పడే పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా భయపడి, లేదంటే అందులోనే ఉండి మరి రాజీనామా చేస్తారా ముందే? ఒకవేళ రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఉప ఎన్నికలు ఈ ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అప్పుడు గెలుస్తామా ఓడుతామా అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు కనుక జరిగితే ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ కనుక గెలవకపోతే, ఒకవేళ బీఆర్ఎస్ సగం గెలిచిన రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ నాయకులు, అంతకు ముందున్న పాత నాయకులు, కొత్త నాయకులు, సీఎం అనుకుని వాళ్ళు కలలు కంటున్న సీఎం కాలేకపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో గొంతు విప్పే అవకాశం ఉంది. మరి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటాడా? హైకోర్టు చెప్పే దీనికి మరి ఇంకేదైనా ప్లానింగ్ చేస్తాడా రేవంత్ రెడ్డి? మరి చూడాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఒకవేళ రాజీనామా చేస్తే, ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికలతో పాటు తెలంగాణలో ఈ 10 మంది రాజీనామా చేసిన, స్పీకర్ అనర్హత వేటు చేసిన, ఇప్పుడు ఈ 10 ఉప ఎన్నికలు తెలంగాణలో జరగబోవడం మాత్రం ఖాయం. మరి ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వకముందే స్పీకరు నిర్ణయం తీసుకుంటాడా, అనర్హత వేటు వేస్తాడా? మరి కొద్ది రోజుల్లో మనకు 1-2 రోజుల్లోనే తేలనుంది.